ఎంతో ఉత్సాహం, మరెంతో హైప్, ఎంతో ఎగ్జైట్మెంట్ ఒక్కసారిగా నీరుగారిపోయాయి. అంతా బూడిదల పోసిన పన్నీరే అయింది. ప్రీమియర్ షో క్యాన్సిల్ అనగానే నిరుత్సాహం ఆవరించింది. అసలు సినిమా ముందుంది కదా అని అంతా అనుకున్నారు. కానీ సినిమా విడుదలే ఆగిపోతే ఇక ఆ ఫైర్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అఖండ 2 వసువోళ్ల ఊచుకోత అనే అంచనాలు వేసుకున్న బాలయ్య ఫ్యాన్స్ సినిమా రిలీజ్ ఆగిపోవడంతో భగ్గుమన్నారు. కొన్ని థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ కంటతడి పెట్టిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అనివార్య కారణాల వల్ల అఖండ 2 చిత్రం రిలీజ్ చేయలేకపోతున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. అఖండ 2 చిత్రాన్ని నిర్మించిన 14 Reels Plus సంస్థ తమకు 28 కోట్ల బాకీ ఉందని, ఆ డబ్బులు ఇవ్వకుండా సినిమా విడుదల చేయవద్దని ఆదేశాలు ఇవ్వాలంటూ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు ధర్మాసనం సమస్య పరిష్కారం అయ్యే వరకు సినిమాను రిలీజ్ చేయవద్దంటూ గురువారమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ నిర్మాతలు మాత్రం సినిమా విడుదలను పోస్ట్పోన్ చేయలేదు. మరి ధైర్యమేంటో తెలియదు, కానీ విడుదల వాయిదా గురించి ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. విడుదలకు కావలసిన పనులన్నీ పూర్తి చేశారు. ప్రీమియర్ షో కొద్ది గంటల్లో ప్రారంభం అవుతుంది అనగా అభిమానులకు షాకింగ్ న్యూస్ అందింది. సాంకేతిక కారణాలతో ప్రీమియర్ షోలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఏరోస్ ఇంటర్నేషనల్ 14 Reels సంస్థ మధ్య గొడవ ఇప్పటిది కాదు. అసలు అఖండ 2తో సినిమాతో ఈరోజుకు ఎలాంటి సంబంధమూ లేదు. కానీ గతంలో 14 Reels సంస్థ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంటతో కలిసి అనిల్ సుంకర నిర్మించిన వన్ నేనొక్కడనే చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింది. ఈ చిత్రానికి ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించడంతో పాటు ఫైనాన్స్ కూడా చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బోల్టా పట్టడంతో భారీ మొత్తంలో రికవరీ జరగలేదు. ఆ నష్టాలను కూడా పూడ్చేందుకు మహేష్ బాబు మరో చిత్రం ఆగడు కూడా అదే సంస్థకు ఇచ్చారు. అయితే ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దీంతో 14 Reels ఈరోస్ మధ్య రెవెన్యూ షేరింగ్ సెటిల్మెంట్ విషయంలో గొడవలు వచ్చాయి. 14 Reels సంస్థ తమకు 28 కోట్ల వరకు బాకీ ఉందంటూ ఈరోస్ కోర్టు మెట్లు ఎక్కింది. ఇదే ఇప్పుడు అఖండ విడుదలను ఆపివేసింది. ఈరోస్ మధ్య డబ్బు వివాదం కోర్టు కేసు కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. కొన్నేళ్ల క్రితం ఈరోస్ డిస్ట్రిబ్యూషన్స్కి వెళ్ళగా 2019లో వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ 14 Reels సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. 2021లో సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. ఇలా కోర్టులో పిటిషన్స్ వేస్తూ ఇప్పటి వరకు ₹1 కూడా చెల్లించలేదు. పైగా 14 Reels నిర్మాణ సంస్థ పేరును కాస్త 14 Reels Plusగా పేరు మార్చి అఖండ 2 సినిమాను నిర్మించారు. అయితే ఈ రెండు నిర్మాణ సంస్థలు ఒకటే అని ఈరోస్ ఆధారాలతో సహా కోర్టుకు అప్పజెప్పడంతో రిలీజ్ చేయవద్దంటూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఫైనాన్షియల్ మ్యాటర్ క్లియర్ చేయకుండానే అఖండ 2 రిలీజ్పై స్పష్టత వస్తుంది. కానీ బాలయ్య డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రం మా హీరో కష్టం ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ అఖండ 2 ఎప్పుడొస్తాడు అనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి ఆధోని బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సజద్ ఉన్నారు. సజద్ చెప్పండి, సినిమా రిలీజ్ ఆగిపోవడంపై అభిమానులు ఎలా తీవ్ర నిరాశ చెందుతున్నారు, ఎలా ఉన్నారు? సార్, నిజంగా ఈ సినిమా ఇట్లా వాయిదా పడుతుంది అని మేము కల్లో కూడా అనుకోలేదు సార్. ప్రతి ఒక్క అభిమానులు ఇంకా సినిమా ఇంకొద్ది గంటల్లో మేము చూస్తాము, ఇంకా మా హీరోకి తెర మీద చూస్తాము అని అందరూ చాలా చాలా ఆతృతగా ఎదురు చూసే సమయంలో కరెక్ట్ ఒక మన అభిమానులు నెత్తి మీద ఒక పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. ఫస్ట్ ఏమో లేదు ఓన్లీ ప్రీమియర్ ఒకటే ఆన్ ప్రీమియర్ షోస్ ఒకటే రద్దు చేస్తున్నామని చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ రాత్రేమో లేదు, సినిమా మరీ పోస్ట్పోన్ అవుతుంది, మరి నెక్స్ట్ డేట్ చెప్తామని అన్నారు. అసలు మేము కళ్ళు కూడా ఊహించుకోలేదు, ఇంత భారీ స్థాయిలో ఉన్న సినిమాని నిర్మాతలు ఈ రకంగా చేస్తారని మేము అసలు ఊహించుకోలేదు. ప్రతి ఒక్క అభిమానులు నిరాశ నిస్పృహలో ఉండిపోయినారు. కానీ ఇది నిజంగా చాలా దౌర్భాగ్యమైన సంఘటన మా అభిమానులకు అందరికీ. మేము ఖచ్చితంగా సినిమా ఏమో సెన్సార్ టాక్ సెన్సేషనల్ వచ్చింది, అది అందరికి తెలిసిన విషయమే. సినిమా సెన్సేషనల్ టాక్ వస్తుందని ఖచ్చితంగా మేము నమ్మకంతో ఉన్నాము. ఇంకా సినిమా అంతా బాగా ఎంజాయ్ చేద్దాము, సినిమా అంతా సాక్షాత్ ఆ పరమశివుడినే తెర మీద చూద్దామని ఎంతో ఆతృతగా ప్రతి ఒక్క అభిమానులు ఎదురు చూశారు. అలాంటి టైంలో ఇది జరగడం నిజంగా దారుణం సార్. ఇక రీసెంట్గా బాలయ్య బాబు 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని ముగించుకున్నారు. 50 ఏళ్ల సినీ కెరీర్లో ఇలాంటి సంఘటన మొదటిసారి జరిగింది. దీనిపై ఫ్యాన్స్ ఎలా అసంతృప్తి చెందారు, ఎలా ఫీల్ అయ్యారు? అదే సార్, అభిమానులందరూ చాలా కోపంతో ఉన్నారు సార్.
చాలా చాలా కోపంతో ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు జరగలేదు సార్. అంతకుముందు ఏదైనా కానీ పోస్ట్‌పోన్ అయితే సినిమాలు ఒక వారం ముందో, లేకపోతే ఒక 10 రోజుల ముందో ఆ రకంగా జరిగేది. ఇదే 'అఖండ' సినిమా ఫస్ట్ సెప్టెంబర్ అనుకున్నాము. సెప్టెంబర్ కాస్త ముందుగానే లేదు పోస్ట్‌పోన్ టు డిసెంబర్ 5వ తేదీ అని అన్నారు. సరే అప్పుడే ముందుగానే చెప్పారు కాబట్టి ఏం అనుకోలేదు. కానీ ఇప్పుడు ఇంకొద్ది గంటల్లో సినిమా తెర మీద పడతా పోతా ఉంది అని అనుకునే టైంలో ఖచ్చితంగా ఈ రకంగా ప్రతి ఒక్క అభిమానులు థియేటర్ దగ్గర కోలాహలంతో ఉన్నారు. బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. సినిమా అంతా ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు. టికెట్లు అన్ని చేతిలో పెట్టుకొని ఎప్పుడు వదిలితే లోపల థియేటర్లో పోయి వాళ్ళ సీట్లలో కూర్చొని సినిమా చూద్దామని చాలా ఈగర్గా వెయిట్ చేస్తా ఉన్నారు. ఆ సమయంలో ఇటువంటి వార్త రావడం నిజంగా ప్రతి ఒక్క అభిమాని మనసు మాత్రం కలిచివేసింది సార్. ఇక ముందు ప్రీమియర్ షో క్యాన్సిల్ అనుకున్నారు, తర్వాత సినిమానే వాయిదా పడింది. దీనిపై ముఖ్య కారణం ఏమనుకున్నారు అభిమానులు? సినిమా ప్రివ్యూ క్యాన్సిల్ అయింది, తర్వాత రిలీజ్ క్యాన్సిల్ అయింది. చెప్పండి. అదే సార్, స్టార్టింగ్ అభిమానులకి ఏం అర్థం కాలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేదో మద్రాసు హైకోర్టు నుంచి స్టే వచ్చింది అంటే ఏదో అక్కడ డిస్ట్రిబ్యూషన్ విషయం ఏమో అని ప్రతి ఒక్కరు లైట్ తీసుకున్నారు. తర్వాత సర్లే మన తెలుగు రాష్ట్రాల్లో యథావిధిగా సినిమా ఉంటుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఫస్ట్ సబ్జెక్ట్ తెలియదు సార్, ఏంది ఏం లేదని. ఎప్పుడైతే నిర్మాత ఈ సినిమాకి సంబంధించిన నిర్మాత అఫీషియల్ గా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసినారో అక్కడ ప్రతి ఒక్క అభిమానులు అప్పుడు పూర్తి నిరాశ నిస్సహానికి లోనైనారు సార్. ఏమంటే గతంలో ఎప్పుడు ఇటువంటి సంఘటన మేము చూడలేదు సార్. గతంలో సరే పలుమార్లు వేరే ఇతర ఏ సినిమాలైనా కానీ జరిగితే నాకు తెలిసినంత వరకు మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంకొద్ది గంటల్లో సినిమా ఉండబోతుంది అనే సమయంలో ఈ రకంగా పోస్ట్పోన్ అయ్యి షోస్ అన్ని క్యాన్సల్ అయినాయి అనేది మాత్రం ఎప్పుడైతే జరగలేదు సార్. ఇదే మొట్టమొదటిసారి సార్ ఈ రకంగా జరగడం. నిజంగా అదే మా బాలయ్య బాబుకి జరగడం నిజంగా ఇది చాలా దారుణం సార్. అట్లా ఒకే రోజు 2 సినిమాలు 93లో నిప్పురవ్వ, బంగారు బుల్లోడు రిలీజ్ చేసిన బాలయ్యకి ఇట్లాంటి సంఘటన ఎదురవటంపై అభిమానులు ఎలా నిరాశ చెందుతున్నారు? ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ చేశారు 93లో. అవును సార్. గతంలో నిప్పురవ్వ, బంగారు బుల్లోడు సార్ రెండు సినిమా 100 బ్లాక్ బస్టర్స్ నిలిచాయి. అవును సార్, 2 బ్లాక్ బస్టర్ అయ్యి 2 శతదినోత్సవాల్లో జరుపుకున్న రోజులు మనం చూసాం సార్. అలాంటి మా బాలయ్య బాబుకి ఈ రకంగా అందులో అఖండ లాంటి పాన్ ఇండియా సినిమా జరగడము నిజంగా ఇది చాలా దుర్మార్గం సార్. నిజంగా మేము ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం సార్. ఇప్పటివరకు నేను రాత్రులు ఎవరు కూడా సినిమా షో క్యాన్సిల్ అయిందంటే కూడా ఎవరు నమ్మశక్యంలో లేరు సార్. అభిమానులు మేమంతా లేదు, సినిమా అంతా క్యాన్సిల్ అయింది, మీ టికెట్లు కౌంటర్లో ఇచ్చి మీరు కట్టిన అమౌంట్ రిటర్న్ తీసుకోండి అన్నా కానీ ఎవరు టికెట్ ఇవ్వడంలో ఎవరు ఇష్టపడట్లేదు సార్. ఏమంటే మాకు సినిమా కావాలి అంతే, మేము సినిమా చూస్తామని. అలాగే ఎంత పోలీసు వాళ్ళు వారించినా మేము చెప్పినా కానీ అభిమానులు ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. కారణం ఏమంటే అభిమానులు ఈ సినిమా మీద అంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పనులు అన్ని మానేసుకొని థియేటర్ దగ్గర గత 2 రోజుల నుంచి థియేటర్ దగ్గర బ్యానర్లు కట్టుకుంటా, థియేటర్ దగ్గర బాణసంచాలు కాల్చుకుంటా అభిమానులు ప్రతి ఒక్క బాలయ్య బాబు అభిమానులు థియేటర్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు సార్ సినిమా కోసం. అలాంటి మా బాలయ్య బాబుకి ఈ అఖండ లాంటి సినిమాకి ఈ రకంగా జరగడము నిజంగా మేము అసలు జీర్ణించుకోలేకపోతా ఉన్నాం సార్. ఫ్యాన్స్ ఎందుకు పోస్ట్ పోన్ అయింది అనుకుంటున్నారు? ఏరోస్కేను 14 రీల్స్కి లావాదేవీల వల్ల ఏమనుకుంటున్నారు ఫ్యాన్స్? ఇదే సార్, మనకు అందరు తెలిసిన విషయమే. మనం సోషల్ మీడియాలో మళ్ళీ మన మీడియాలో కూడా అందరు చూస్తూనే ఉన్నాం సార్. ప్రొడ్యూసర్ల అది ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి అని ఏరో సంస్థ వాళ్ళు కోర్టుకి ఆశ్రయించడం జరిగింది. కోర్టు స్టే ఇచ్చారు. దానికోసమే సినిమా ఆగిందని ఇంకా అందరు తెలిసిన విషయమే కాదు సార్. అదే విషయం మేము కూడా దాని వల్లే ఆగిందని మేము కూడా భావిస్తా ఉన్నాం సార్. కాకపోతే నిర్మాతలు కూడా ఒకటే చెప్పదలుచుకుంటున్నాం సార్, దయచేసి ఏదైనా కానీ మీకు సినిమా తీసేకి చేతైతే రండి మీరు, అంతేగాని మేము సినిమా ఏదో తూతుమంతరుగా తీస్తాము, ఈ రకంగా అభిమానులతో హీరో భవిష్యత్తుతో అభిమానుల ఎమోషన్ తో ఆడుకుంటామంటే దయచేసి మీకు చేతులు ఎత్తి జోడించి చెప్తున్నాం. ఇలాంటి నిర్మాతలు ఎవరైనా కానీ ఉంటే దయచేసి ఇంట్లో పోయి కూర్చోండి, అంతేగాని మా ఎమోషన్స్ తో ఆడుకోవద్దండి. నిర్మాతలపై ఫ్యాన్స్ యొక్క రియాక్షన్ ఏంటి? నిర్మాతల గురించి ఏమంటున్నారు ఫ్యాన్స్? పూర్తి ఆవేశంలో ఉన్నారు సార్. నిర్మాతల్ని వాళ్ళు గిన కనిపిస్తే ఏం చేస్తారో తెలియదు, ఆ రకంగా ఉన్నారు సార్. ఇప్పుడు అఖండ లాంటి అందులో బాలయ్య బాబు లాంటి మాస్ హీరో సినిమాకి ఈ రకంగా నిర్మాతలు ఇంత అశ్రద్ధ వహించడము నిజంగా ఇది దారుణం సార్.
అభిమానులు మాత్రం నిర్మాతల మీద చాలా అంటే పెద్ద చాలా సినిమాకి కోపం ఆక్రోశంలో ఉన్నారు సార్. ఇక నిన్న ప్రీమియర్ షో ఈరోజు సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. జస్ట్ ఈ కొన్ని గంటల్లోనే జరిగిన ఈ పరిణామంపై ఫ్యాన్స్ తీవ్రమైన ఆగ్రహం చెందారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు అక్కడ ఫ్యాన్స్? కొన్ని కొన్ని గంటల్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కదా ఇట్లా రిలీజ్ ఆగిపోతుందని. సార్ అసలు కల్లో కూడా ఊహించుకోలేదు సార్, చెప్తున్నాం. మేము అసలు భావించలేదు సార్ సినిమా అనేది. ఎందుకంటే గతంలో ఎప్పుడు మాకు జరగలేదు సార్ ఈ రకంగా. సరే సినిమాలు వేరే వేరే హీరోలు, మా బాలయ్య బాబు కూడా గతంలో అధినాయకుడు అనే ఒక సినిమా, మహారథి అనే ఒక సినిమా పోస్ట్ పోన్లు అయినాయి. అది మళ్ళీ ఇంత ఎడ్జ్ మూమెంట్ లో పోస్ట్ పోన్ కాలేదు సార్. ఏదో ఒక 15 days బిఫోరే లేకుంటే 1 month బిఫోరే ఒక డేట్ ఇచ్చి లేదు ఆ డేట్ మార్చి గతం ఇంకా నెక్స్ట్ డేట్ ఇస్తామని ఆ రకంగా ఒక నెల ముందో 2 నెలల ముందో లేకుంటే 15 days ముందో ఆ రకంగా పోస్ట్ పోన్లు అయినా కానీ ఇంకా కొద్ది గంటల్లో సినిమా మేము చూస్తున్నాము. టికెట్లు మా చేతిలో ఉన్నాయి. థియేటర్ల దగ్గర అంతా కోలాహలం ఉంది, బ్యానర్లు కట్టినాము, అంతా జరుగుతున్నా కానీ ఇంకా అభిమానులు ఇంకొద్ది గంటల్లో మా సినిమా ఇంకా మేము లోపల పోతాము, మా హీరో సినిమా చూస్తాము అని ఈగర్ గా చాలా వెయిట్ చేస్తున్న తరుణంలో ఈ రకంగా జరుగుతుందని అసలు మేము కళ్ళు కూడా అనుకోలేదు సార్. ప్రతి ఒక్క అభిమానులు వాళ్ళు ఏ రకంగా వాళ్ళ ఆవేశము ప్లస్ బాధ ఏ రకంగా బయట చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్ మేము. సాధారణంగా సినిమాలు లేట్ అవ్వటం అంటే విఎఫ్ఎక్స్ కంప్లీట్ కావటం వల్ల, లేకపోతే పని దినాలు ఇంకా పొడిగించడం వల్ల పోస్ట్ పోన్ అవుతుంటాయి. కానీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. అవునవును సార్, మీరు చెప్పినట్టు విఎఫ్ఎక్స్ లేకుంటే ఏదో గ్రాఫిక్ వర్క్స్ లేకుంటే ఇతర ఏదైనా కానీ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే సెన్సార్కే రాస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా సెన్సార్ అయిపోయింది. సెన్సార్ అయిపోయి సినిమా కూడా మొత్తం అంతా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయినప్పుడు ఎప్పుడైతే సెన్సార్ అయిపోయిందో సినిమా ఒక అభిమానులైనా కానీ సినీ ప్రేక్షకులైనా కానీ ప్రజలు కూడా ఏ భావిస్తారు, సెన్సార్ అయిపోయింది సినిమా అంటే పూర్తిగా రెడీ టు రిలీజ్ అనే మైండ్ సెట్ లోనే ఉంటారు సార్. ఏ సినిమా కూడా సెన్సార్ వచ్చిన తర్వాత ఈ రకంగా ఆగిపోతారు. ఒక సెన్సార్ వచ్చిన తర్వాత సినిమా ఆగిపోయిందంటే దానికి కారణం ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్లే సార్ ఆగేది. ఫైనాన్షియల్ క్లియరెన్స్ గిన జరగలేకుంటే వాళ్ళు కోర్టుకి ఆశ్రయిస్తే ఖచ్చితంగా కోర్టు డైరెక్షన్ ద్వారా సినిమాని ఆపడం జరుగుతూ ఉంటుంది సార్. అది పలుమార్లు మనం చిన్న సినిమాలో చూసినాం సార్. కానీ బాలయ్య బాబు లాంటి పెద్ద హీరో, ఒక స్టార్ హీరోని అఖండ లాంటి ఒక పాన్ ఇండియా సినిమా దగ్గర జరుగుతుంది అంటే మేము కళ్ళు కూడా ఊహించుకోలేదు సార్. నిజంగా ఇది 100% నిర్మాతల శాతకానితనమే సార్. ఇది డైరెక్టర్ గారి తప్పు కాదు, మా హీరో గారి తప్పు కాదు, ఎవరిది తప్పు కాదు సార్. ఒక నిర్మాత 14 Reels అనే సంస్థకు చెందిన ఒక నిర్మాతల చాతకానితనం వల్లే సార్ ఈ రకంగా మాకు జరిగింది. అండ్ బాలయ్య బాబు చాలా అవమానం సార్ మాకు. బాలయ్య బాబు మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. బొంబాయిలో రిలీజ్కి ఏర్పాట్లు చేశారు, మద్రాసులో కూడా ప్రమోషన్స్ చేశారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా చివరి మూమెంట్ వరకు ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎందుకు క్లియర్ చేసుకోలేకపోయారు? ఫ్యాన్స్ మాత్రం నిర్మాతలపై చాలా ఆగ్రహంతో ఉంటున్నారు. అదే సార్, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎవరు చూసుకోవాలి సార్? నిర్మాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి సార్. అదంతా హీరోకి మరియు డైరెక్టర్ కి మిగతా యూనిట్ సభ్యులకి ఎటువంటి ప్రమేయం ఉండదు సార్. అది వాళ్ళు ఇంత పెద్ద సినిమా ఇంత గ్రాండ్ గా రిలీజ్ కాబోతా ఉంది అని తెలిసి కూడా ఇటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ పెట్టుకొని వారు ఏ రకంగా ముందుకు పోయినారో మాకే అర్థం కావడం లేదు సార్. అసలు మళ్ళీ ఇంత అశ్రద్ధన నిర్మాత అంటే అభిమానులు అంటే ఏమనుకున్నారు అంటే మీకు ఎవరిచ్చారు హక్కు? అభిమానుల ఎమోషన్ తో ఆడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు అసలు? ఒక అభిమాని ఇప్పుడు మా ఆధునిలోనే బ్యానర్లు ప్లస్ పూలహారాలు, ట్రాకర్స్, రకరకాల వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు డెకరేట్ చేసుకున్నారు సార్. మరీ ముఖ్యంగా బాలయ్య బాబు అభిమానులు అనే వాళ్ళు ఎవరు కూడా ఫైనాన్షియల్ గా ఫిట్ ఉన్న వాళ్ళు ఎక్కువ మోతాదులో ఉంటారు సార్. మాక్సిమం గా రోజువారీ కూలి మీద ఆధారపడే వాళ్ళు, లేకుంటే చిన్న స్థాయి వ్యాపారస్తులు, అలాంటి వాళ్ళే బాలయ్య బాబుకి అభిమానులుగా ఎక్కువ శాతంలో ఉంటారు సార్. వాళ్ళు ఒక రోజు కూలిపోతే 500 మా ఆధుని రేంజ్ కి 500 లేకుంటే 300 లేకుంటే 400 వాళ్ళు సంపాదిస్తారు సార్. అలాంటిది ఒక బ్యానర్ వేయాలంటే 2,500 నుంచి 3,000, 4,000, 5,000 ఆ రకంగా ఉంటుంది సార్. వాళ్ళు రోజువారీ కూలీలో కొంచెం తీసి పెట్టి వాళ్ళు బ్యానర్ మా హీరో మీద అభిమానంతో బ్యానర్లు వేసేదో లేకుంటే పూలహారాలు వేసేదో ఏదేదో వాళ్ళ కార్యక్రమాలకి వాళ్ళు రెడీ చేసి సిద్ధం చేసుకుంటారు సార్. అంతా సిద్ధం చేసుకున్నారు, మొత్తం బ్యానర్లు కట్టుకున్నారు. అంత థియేటర్కి ఏమేమి చేయాలో అన్ని మా సొంత డబ్బులతో మేము చేసుకున్నాం సార్. కరెక్ట్ ఇట్లాంటి తరుణంలో సినిమా ఆగిపోతే అభిమానులు
అభిమానులు ఎమోషన్ ఎమోషన్ గా దెబ్బతింటారు, ఆర్థికంగా దెబ్బతింటారు. అన్ని రకాలుగా అభిమానులు నిరుత్సాహానికి గురవుతారు సార్. ఇలాంటి మా అభిమానులకి ఫైనాన్షియల్ గా ప్లస్ ఎమోషన్ గా ఆడుకునే హక్కు నిర్మాతలకు ఎవరు ఇచ్చారని మేము ఇదే అడగదలుచుకుంటున్నాం సార్. మీరు అన్నట్టు ఫైనాన్షియల్ గా అంటున్నారు. నిన్న మరి ప్రీమియర్ షోకి బుక్ చేసుకున్న అమౌంట్స్ ఏమన్నా రిఫండ్ చేశారా ఆన్లైన్లో కానీ, లేకపోతే మాన్యువల్గా కలెక్ట్ చేసుకున్న వాటికి కానీ? ఇప్పిస్తున్నాం సార్. మ్యానిపులేట్ గా ఇచ్చిన వాళ్ళకి మాన్యువల్ గా ఇచ్చిన టికెట్స్ మాత్రము వెంటనే ఇచ్చేసాం సార్. ఇది ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి ఇవాళ 11:30 ఆ ప్రాంతం నుంచి వాళ్ళకి అందరికీ రిఫండ్ అయింది సార్ వాళ్ళ అకౌంట్ లో. మేము ముందు నుండి అంతా మాట్లాడి థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి ప్రతి ఒక్క ఏ ఒక్క అభిమానికి కూడా ఆర్థికంగా దెబ్బ పడరాదనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్కరికి రీఫండ్ చేయించేస్తాం. అదైతే ప్రాబ్లం లేదు సార్ మా సైడ్. మళ్ళీ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ రోజు రిలీజ్ సాయంత్రం అంటున్నారు, దాని గురించి మీకు ఫ్యాన్స్ కి ఏమైనా అప్డేట్ అని? ఏమో సార్, మాకు కూడా అదే సమాచారం ఉంది సార్. ఇవాళ ఫైనాన్షియల్ గా అంతా సెటరేట్ అవుతా ఉంది. అన్ని కుదిరితే ఇవాళ సాయంత్రము 9 గంటల ఆటకి సినిమా యథావిధిగా ప్రారంభమవుతుందని చెప్తా ఉన్నారు. ఒకేలా ఈ రోజు కాని పక్షంలో 12వ తేదీ అంటే నెక్స్ట్ శుక్రవారం సినిమా ఖచ్చితంగా ఉంటుందని అంటా ఉన్నారు సార్. మాకున్న సమాచారం. మళ్ళీ చూడాలి సార్ ఎట్లుంటుందో. ఎస్, ఈరోజు సాయంత్రం రిలీజ్ అయినా నిన్నటి హడావిడి పోస్ట్ పోన్ చేశారు ఈ రోజుకి మీరు కూడా, లేకపోతే నిరుత్సాహం చెందారా ఫ్యాన్స్ ఏమన్నా? నిన్నటి నిరుత్సాహంలో అయితే ఉన్నారు సార్. కానీ ఒకసారి మళ్ళీ అఫీషియల్ గా సినిమా ఇవాళ రాత్రి మళ్ళీ ప్రీమియర్ షోతో ప్రారంభమవుతుందంటే ఒక అనౌన్స్మెంట్ ఏదైనా వస్తే ఖచ్చితంగా మళ్ళీ రీబూస్ట్ అవుతాం సార్. 100% రీబూస్ట్ అవుతాము. కాకపోతే నిన్న ఉత్సాహం మాత్రం ఫ్యాన్స్ లో వస్తుందో లేదో మళ్ళీ వేచి చూడాలి సార్ మనం కూడా. ఫ్యాన్స్ కొన్ని థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ కంటతడి కూడా పెట్టారు చాలా మంది, సినిమా రిలీజ్ ఆగిపోయిందని. అవును సార్, మా దగ్గర కూడా చాలా మంది వచ్చి కంటతడి ఏందన్నా ఇలా జరుగుతా ఉంది, మా హీరోకే ఇలా జరుగుతా ఉంది. గతంలో మనం చూసాం సార్. 2003 నుంచి 2010 ఆ మధ్య ప్రాంతంలో డైరెక్టర్లు బాలయ్యబాబు గొంతుకొసేవాళ్ళు సార్. ఇప్పుడు నిర్మాతలు గొంతుకొస్తా ఉన్నారు సార్ మా బాలయ్యబాబు. అప్పుడు గతంలో ఏమో బాలయ్యబాబుకి నమ్మించి ఏదో కథలు తీసుకొచ్చి సినిమా అట్లుంటుంది ఇట్లుంటుందా అని సినిమా తీసుకుని వచ్చి ఆ తెర మీద చూసేపాటికే సినిమా ఆడ చెప్పిన కథ ఒకటి ఉంటుంది, సినిమా ఒకలాగా తీసి అప్పుడు మా హీరోతో ఆడుకున్నారు, మా అభిమానులతో ఆడుకున్నారు. ఇప్పుడు మాత్రం అఖండ అంటే మన సెకండ్ లాక్డౌన్ తర్వాత వచ్చిన అఖండ నుంచి నిర్మాత మన దర్శకులు మంచి దర్శకులు వస్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికినారు మాకి. కథలు మంచి యాక్చువల్ నిజంగా ఒకటి చెప్పాలంటే ఇప్పుడున్న యూత్ హీరోలకే కథలు దొరకట్లేదు సార్. ఒక యూత్ హీరోకే ఒక హిట్ పడితే ఇంకో హిట్ కోసం ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది సార్ ప్రెజెంట్ ఇప్పుడు. అట్లాంటి తరుణంలో బాలయ్యబాబుకి బ్యాక్ టు బ్యాక్ హిట్ బ్లాక్ బస్టర్లు అందుతా ఖచ్చితం సార్. 100% డబల్ హ్యాట్రిక్ కి ఇది నాంది ఉంటుందని మేము కూడా పూర్తిగా భావించినాం సార్. నమ్మకంతో ఇప్పుడు కూడా ఉన్నాం సార్. కాకపోతే మాకి అఖండ తర్వాత నుంచి వచ్చిన ఏ ఒక్క నిర్మాతలు కూడా మాకి సహకరించట్లేదు సార్. అసలు హీరోకి వస్తారు బాలయ్యబాబు అంటే ఒక ఏటీఎం మిషన్ అనుకున్నారో ఏందో తెలియదు, కానీ బాలయ్యబాబు దగ్గర వచ్చి సినిమా తీస్తారు చేసుకుంటారు, ఇంకా వెళ్ళిపోతారు సార్. 2వ వారం నుంచి ఏ నిర్మాత కూడా పట్టించుకోవట్లేదు సార్ మా సినిమా. లాభాలు వచ్చి చాలా అనుకుంటారు, వాళ్ళు పక్కకి వెళ్ళిపోతా ఉన్నారు సార్. 2వ వారాల నుంచి అసలు 2వ వారం 3వ వారం నుంచి మా బాలయ్యబాబు సినిమాకి పబ్లిసిటీ కూడా నిర్మాతలు ఇవ్వట్లేదు సార్. ఈ గతంలో దర్శకులు మా ఎమోషన్స్ తో ఆడుకున్నారు, ఇప్పుడు నిర్మాతలు ఆడుకుంటా ఉన్నారు సార్ మా ఎమోషన్ తో. ఇది నిజంగా బాలయ్యబాబు గారు కూడా కొంచెం చొరవ చూపించాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం సార్. ఎస్సీకి ఈ సినిమాతోటి బాలయ్యబాబు 1000 కోట్ల కలెక్షన్లు కూడా అని ప్లాన్స్ చేశారు ఫ్యాన్స్. చివరికి థియేటర్లు చూస్తే వెలవలబోతున్నాయి. ఫ్యాన్స్ ఇప్పటికీ థియేటర్ దగ్గరికి వస్తున్నారా? ఈ రోజుకి ఏమైనా రిలీజ్ అవకాశం ఉందని ఆశతో వస్తున్నారు సార్. ఇవాళ వస్తున్నాం సార్. లేదు ఇంకా అఫీషియల్ గా రాలేదని మేము ఎంత చెప్పినా గానీ వస్తానే ఉన్నారు. థియేటర్ దగ్గర పడి గాపులు కాస్తానే ఉన్నారు సార్. ఫోన్లు చేస్తా ఉన్నారు. దగ్గర నుంచి నాకు పొద్దు నుంచి ఇప్పటి వరకు తక్కువ 600 నుంచి 700 కాల్స్ రిసీవ్ చేసుకుంటారు సార్. ఏందన్నా చేసిన వాళ్ళే చేసి ఏమైనా అప్డేట్ వచ్చిందా, సినిమా ఎప్పుడు ఉండబోతా ఉంది, ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అంటే పదే ఇంక వాళ్ళు అన్న నిద్ర రావట్లేదు, మాకు ఆకలి కావట్లేదు, మాకు ఏందన్నా ఇట్లా జరుగుతా ఉంది అని ప్రతి ఒక్క అభిమానులు వాళ్ళు బాధ పడతా ఉన్నారు సార్.
వాళ్ళకి ఏం చెప్పాలో మాకే అర్థం కావట్లేదు. మేము చెప్తున్నాము, లేదు ఇంకా అప్డేట్ వస్తే మేమే మీకు ఇన్ఫార్మ్ చేస్తాము, ఊరికే ఆడు ఉండద్దండి, మీరు ఇంట్లోకి వెళ్ళిపోండి, పనులు చేసుకోండి అని ఎంత చెప్తున్నా కానీ అట్లాంటి అభిమానం సార్. ముఖ్యంగా మా ఆదోని లాంటి ప్రాంతంలో బాలయ్య బాబుకి కంచుకోట సార్. మిగతా హీరోల సంగతి మాకే మేము చెప్పలేము కానీ ఆదోని అంటే ఫస్ట్ నుంచి కూడా బాలయ్య బాబుకి కంచుకోట సార్. అట్లాంటి ఇక్కడ ఎట్లా అంటే బాలయ్య బాబుకి ఒక హీరోగా చూడాలి సార్, మా కుటుంబ సభ్యుల్లాగా మేము భావిస్తాం సార్. మా బాలయ్య బాబుకి ఒక తండ్రి స్థానంలో భావిస్తాము, ఒక అన్న స్థానంలో భావిస్తాము. పెద్దవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా ఆ రకంగా భావిస్తాం సార్, ఒక కుటుంబ సభ్యుడు సార్. ఇంకా కొంతమంది ఇంట్లో బాలయ్య బాబు చిత్రపటాలు పూజా గదుల్లో పెట్టి పూజలు చేస్తూ ఉంటారు సార్. ఆ రకంగా పిచ్చి అభిమానులు మా ఆదంలో ఉన్నారు సార్. ఆ రకంగా అట్లాంటి అభిమానులకి ఏం చెప్పాలో మాకే అర్థం కావట్లేదు సార్. ఎంత చెప్తున్నా కానీ వాళ్ళు వినట్లేదు. అట్లాంటి అభిమానులు సార్ ఇక్కడ ఉండేది. అట్లాంటి అభిమానులతో ప్రతి ఒక్క అభిమానులతో ఎమోషన్తో ఆడుకుంటా ఉన్నారు సార్ ఈ నిర్మాతలు. ఇంకా ఏంటి రిలీజ్ తర్వాత ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? రిజల్ట్ మాత్రం లేదు సార్. ఖచ్చితంగా బాలయ్య బాబు సినిమాల్లో టాప్ గ్రాసర్ గా, టాప్ షేర్ హోల్డర్ గా ఖచ్చితంగా 100% ఉంటుంది సార్. మా టార్గెట్ మాత్రం 1000 కోట్లు సార్. మీరు చెప్పినట్టు 1000 కోట్లు మా టార్గెట్ సార్. ఖచ్చితంగా మేము దాని గురించి స్పెషల్ గా ఏం చేయాల్సిన అవసరం లేదు సార్. సినిమాని ఆ రకంగా వచ్చింది సార్. మాకున్న ఇన్ఫర్మేషన్ సినిమా ఆ రకంగా వచ్చింది సార్. ఖచ్చితంగా మా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సార్, పాన్ ఇండియా లెవెల్లో నార్త్ సైడ్ ఇంకా అత్యధిక కలెక్షన్లు వసూలు చేస్తుంది సార్ ఈ సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.